హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. రీసెంట్గా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసిన మల్లికార్జున ముత్య అప్పాజీ గారి వీడియోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంత ట్రెండింగ్లో ఉండి ఇన్ని కోట్ల మంది ప్రజల చూపుని తన వైపుకు తిప్పుకున్న ఈ అప్పాజీ ఎవరు? ఈ అప్పాజీ నిజంగానే బాబానా లేకపోతే ఫేక్ బాబానా? ఈ వీడియోలో మనం చర్చిద్దాం అప్పాజీ గురించి. ఈ అప్పాజీ వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. కర్ణాటక రాష్ట్రంలో ఉంటాడు. తెలంగాణకి సరిహద్దు ప్రాంతం అది. 9 సంవత్సరాల టాంచి కొన్ని లక్షల మంది అతన్ని దర్శించుకున్న వాళ్ళకి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల గురించి ఇతగాడు చెప్పడం జరుగుతుంది. అతను చెప్పిన భవిష్యవాణి కావచ్చు, వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కావచ్చు, ప్రజెంట్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న పరిస్థితుల గురించి 100% నిజమే చెప్పటం వల్ల ఇతనికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఒక్కరోజు 3000 నుంచి 4000 మంది భక్తులు ఈ అప్పాజీ గారికి రావటం, ఈ అప్పాజీ ఆశ్రమానికి రావటం, అప్పాజీ గారిని దర్శించుకోవటం, వాళ్ళ సందేహాలకి సమాధానాలు తెలుసుకోవటం జరుగుతుంది. ఇంత ట్రెండింగ్లో ఉన్నప్పుడు మీడియా వాళ్ళు వదిలిపెట్టరు కదా. అనేకమైన మీడియా ఛానళ్ళు అప్పాజీ ఫేక్ గురువు అని చెప్పడానికి కోసం అనేకమైన ప్రయత్నాలు చేయడం జరిగింది, కానీ ఎక్కడా నిరూపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, అతను ఫేక్ అని నిరూపించడానికి వెళ్ళిన మీడియా ఛానల్ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ వర్తమానాన్ని, వాళ్ళ గత విషయాల్ని చెప్పటం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ చెప్పటం, వాళ్ళకున్న సమస్యలు చెప్పటం, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు ఎగ్జాక్ట్గా చెప్పటం చేత అతను ఫేక్ బాబా అని నిరూపించడానికి వెళ్ళిన మీడియా వాళ్ళ నోరే వెళ్ళబెట్టేలా చేశాడు. అసలు ఎవరు ఈ ముత్య? ఇతనికి ఎందుకు ఇంతటి శక్తి ఉంది అని మనం పరిశీలిస్తే, వాళ్ళ నాన్నగారైన హనుమంతరావు ముత్య గారు కూడా ఇదే పని చేసేవాడంట. ఆయన జీవితకాలంలో కొన్ని లక్షల మందికి తన శక్తి చేత అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేయటం జరిగింది. ఎంతోమంది కోరికలను నెరవేర్చడం జరిగింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ వంశ పారంపర్య పరంలో ఈ మల్లికార్జున ముత్య గారికి ఆ శక్తి రావటం జరిగింది. దాని చేత ఆయన గత 9 సంవత్సరాల టాంచి కొన్ని లక్షల మందికి తన భవిష్యవాణి చెప్పటం, వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చెప్పటం జరిగింది. అందుచేత కలియుగ ప్రత్యక్ష దైవం అని కొలుచుకోవటం, దేవుడిగా ఆయన ఫోటోని వాళ్ళ దేవతా మందిరాల్లో పెట్టుకొని పూజించుకోవటం జరుగుతుంది. అయితే ఈ మల్లికార్జున ముత్య మీద అనేకమైన వివాదాలు ఉన్నాయి. తను బాబానని చెప్పుకుంటూ చికెన్ తింటున్నాడని చాలామంది ఆరోపించడం జరిగింది. దానికి బదులుగా మల్లికార్జున ముత్య స్పందిస్తూ తను ఒక మనిషినని, తను దేవుణ్ణి కాదని, తను చికెన్ తినటంలో తప్పేముందని, అందరూ తింటుందే నేను తింటున్నా కాబట్టి అందులో తప్పేం లేదని అతను తేల్చి చెప్పడం జరిగింది. తన ఆశ్రమానికి వచ్చిన 3000 మందికి కూడా 24 గంటల పాటు ఉచితంగా అన్నసంతర్పణ చేస్తూ ఉంటాడు ఈ మల్లికార్జున ముత్య. అంతేకాకుండా భక్తుల మధ్యలోనే కూర్చొని భక్తులకు పెట్టిన భోజనాన్ని తాను తినటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండటం కోసం, తన దగ్గరకు వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు లోనవ్వకుండా ఉండటం కోసం, ఎందుకంటే మల్లికార్జున ముత్య దగ్గరకు వచ్చిన భక్తులందరూ కూడా ఒక్కరోజే మల్లికార్జున ముత్య ఇంటర్వ్యూ అవ్వటం అనేది జరగని పని. 1-2 రోజులు ఆ ఆశ్రమంలో స్టే చేస్తేనే మల్లికార్జున ముత్య ఇంటర్వ్యూ అవ్వటం జరుగుతుంది. అందుకోసమే ఆశ్రమాన్ని కూడా విస్తరించి కొత్తగా బిల్డింగ్స్ నిర్మించడం జరుగుతుంది. ఈ 2000 మంది 3000 మంది భక్తుల్లో మల్లికార్జున ముత్య భక్తుల దగ్గరకు వచ్చి కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇంటర్వ్యూ రూమ్కి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ వర్తమానాన్ని, వాళ్ళ సమస్యలను 100కు 100% నిజంగా చెప్పటం ఆయన దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పలు మీడియా ఛానళ్ళు భక్తుల యొక్క బైట్స్ తీసుకోవటం, ఆ బైట్స్లో భక్తులు ఆశ్చర్యంగా తమకు నిజంగా జరిగిందే చెప్పాడని, తమ బాధల గురించి చెప్పాడని చెప్పడం చేత సోషల్ మీడియాలో ఈ మల్లికార్జున ముత్య గారు ఫేమస్గా మారటం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను దొంగ బాబానని మీరు నిరూపించలేరని, ఎందుకంటే తను ఎటువంటి మోసాలకు పాల్పడట్లేదని, తన దగ్గరకు వచ్చిన భక్తుల దగ్గర నుంచి నయా పైసా తీసుకోకుండానే వాళ్ళకి తనకున్న విద్య చేత వాళ్ళ కష్టాల నుంచి బయటపడేస్తున్నానని మల్లికార్జున ముత్య చెప్తుండు. ఇంకొక విషయం ఏంటంటే, తను ఫేక్ బాబానని నిరూపించండి, ఆ తర్వాత మీరు చెప్పండి అని మీడియా ఛానల్స్కి తను సవాల్ విసరటం కూడా జరిగింది. ఎనీహో ఏదైనా సరే, చాలామంది బాబాలు భారతదేశంలో దొంగ బాబాలుగా నిరూపించి జైలు పాలవటం జరిగింది. ఎంతోమందికి భవిష్యత్తు చెప్పిన ఈ మల్లికార్జున ముత్య అనే బాబా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుంది.
ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు కావాలి, ఇలాంటి మంచి మంచి సమాచారం మీకు అందించాలంటే మ్యాక్స్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే, మల్లికార్జున ముత్యా గురించిన ఎట్లాంటి విషయాలున్నా సరే కామెంట్ చేయండి.